హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే మాట్లాడుకుంటున్నాం కదండి. ఈరోజు ప్రెగ్నెన్సీ టాపిక్ ఏంటంటే, నాకు ఈ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అయితే వచ్చిందండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్లో అయితే చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు మేడం అంతా టెస్ట్లు అన్నీ చేయించిందండి. మేడం గారి పేరు కూడా అడుగుతున్నారండి. హాస్పిటల్ పేరు అయితే ముందు వీడియోలో అయితే చెప్పమన్నారు కదండి. ఆవిడ పేరు అయితే ప్రశాంతి హాస్పిటల్ అండి. అది చాలా బాగా చూస్తుంది, మంచిగా చూస్తుందండి. ప్రతిదీ కూడా టెస్ట్లు అయితే చేయించుకోమంటుంది. ఫస్ట్ గంట నేను వెళ్ళగానే టెస్ట్ అయితే చూపించానండి. యూరిన్ టెస్ట్ అయితే చూపిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అనేసి ఆవిడ చెప్పిందండి. ఇంకా అయితే టెస్టులు చేయించుకో అనేసి షుగర్ టెస్ట్, ప్లేట్లెస్ టెస్ట్, ఇంకా థైరాయిడ్ టెస్ట్, ఇంకా అన్ని టెస్టులు అయితే రాసి ఇచ్చిందన్నమాట. ఆ రోజునైతే మేము వెళ్ళిన రోజునైతే ఇంకా థైరాయిడ్ టెస్ట్కి అయితే 2 రోజుల తర్వాత రండి, అప్పుడైతే ఇస్తాము, ఇప్పుడైతే రాదని చెప్పారు. ఇంకా షుగర్ టెస్ట్ ఇంకా అంతా కూడా నార్మల్గానే ఉంది. నాకేంటంటే థైరాయిడ్ గురించి అంతగా తెలీదు. ఏముంటుందిలే థైరాయిడ్ ఏముండదులే అనేసి అనుకున్నాను. ఇంకా తీసుకుందాంలే, ఇంకా ఆ రిపోర్ట్ ఎప్పుడంటే ఇంక మళ్ళీ సారి వస్తాం కదా అప్పుడు తీసుకుందాంలే అనేసి ఇంకా అనుకున్నాము. ఇంకా షుగర్ ఏమీ లేదండి. ఇంకా ప్లేట్లెస్ అదంతా కూడా బాగానే ఉంది. ట్యాబ్లెట్లు అయితే 10 రోజులకి అయితే ఇచ్చారండి. 10 రోజులు వాడేసి రామ్మ స్కానింగ్ అయితే తీస్తానని చెప్పారండి. 10 రోజులు కూడా వాడేసి ఇంకా తర్వాత అయితే వెళ్ళినప్పుడు ఇంకా చెకప్కి అయితే వెళ్ళినప్పుడు థైరాయిడ్ అయితే టెస్ట్ చేసుకున్నాను కదా, ఆ రిపోర్ట్ అయితే తీసుకున్నానండి. నాకైతే థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకున్నాను కానీ అసలు ఓపెన్ చేయలేదు. నాకేంటి ఉండదులే అనేసి అనుకున్నాను. ఇంకా రిపోర్ట్ తీసుకుని ఇంకా మేడం దగ్గరకు కూడా వెళ్తే ఇంకా ఆవిడ చూసి ఇంకా థైరాయిడ్ అయితే ఉందమ్మా, నీకు ఎక్కువే ఉంది, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉందా అనేసి అడిగిందండి. నాకైతే ఇంక ఇంట్లో వాళ్ళకి ఎవరు లేవు మేడం అని చెప్పాను. ముందు ప్రెగ్నెన్సీలో ఉందా అనేసి అన్నది. లేదు మేడం, ప్రెగ్నెన్సీలో అయితే నాకు థైరాయిడ్ అయితే లేదని చెప్పాను. అసలు యాక్చువల్గా ఏమైందంటే ముందు ప్రెగ్నెన్సీలో నాకు అసలు టెస్టే చేయలేదు. థైరాయిడ్ టెస్ట్ అనుకుంటున్నాను. ఇట్లా ఒకవేళ ఉంటే రిపోర్ట్ అయితే థైరాయిడ్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ ఏమీ చేయలేదు నాకు అసలు. మరి ఏంటో తెలియదు. నేను ఫస్ట్ అయితే భీమవరంలోనే వాడేశాను మందులన్నీ కూడా, శాంతి హాస్పిటల్. అది కూడా చాలా పెద్ద హాస్పిటల్ అండి, చాలా ఫేమస్ హాస్పిటల్. ఇంకా మా ఇంటికాడే ఉండేదాన్ని కాబట్టి ఇంకా మా ఆయనగారే తీసుకెళ్ళేవారు. ఇంకా ఫస్ట్ నేను ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడల్లా ఇంకా ఆవిడకైతే చూపిస్తే ఇంకా మందులు వాడేసి ఒక నెలకి రాసి ఇచ్చేసింది ఆవిడ. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితేని నెలకు రాసి ఇచ్చేసి అది వాడేసిరా అనేసి అంది. అప్పుడు వాడేసి వస్తే అప్పుడు స్కానింగ్ తీసింది కానీ థైరాయిడ్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ ఏమి చేయలేదు. ఇప్పుడు ఈ మేడం అయితే ఎందుకు చేయించుకోలేదు అండి. మేడం అయితే నాకైతే చెప్పలేదు మేడం అనేసి అన్నాను. నీకైతే థైరాయిడ్ అయితే ఎక్కువే ఉంది, ట్యాబ్లెట్లు ఇస్తాను వాడు అని చెప్పింది. థైరాయిడ్ అయితే 14 ఉంది, ఎక్కువే ఉంది అని చెప్పారు. నాకైతే చాలా భయం వేసిందండి. అంత తెలీదు థైరాయిడ్ గురించి. ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఉంటే తెలుసును, ఎవరికి లేదు. 50 ml అయితే ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారండి. ఇంకా పరగడుపున వేసుకోవాలి అని చెప్పేశారు. ఇంకా పరగడుపున అయితే వాడుతున్నాను. థైరాయిడ్ ఉంది అనేసి తర్వాత నుంచి నాకు అసలు ఎయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ ఊడిపోతుందండి. ముందర ఉంది కానీ నా జుట్టు, వెనకాల అసలు చూపిస్తే షాక్ అయిపోతారు, అంత ఊడిపోతుంది. మామూలు టైంలో కన్నా మా చెల్లి పెళ్ళికి బాగానే ఉందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కానుంచి కొంచెం ఊడుతుంది. ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకున్న కానుంచి ఇంకా ఎక్కువ ఊడిపోతుంది. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. పవర్ కానీ ఎక్కువైపోయిందో మరి ఏంటో తెలియదు కానీ అసలు చాలా ఎక్కువ ఊడిపోతుంది ఎయిర్ అనేది. ఇంకా థైరాయిడ్ ఉంటే ఇంకా చాలా కొన్ని అయితే తినకూడదంటండి. ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవరు ఇంక ఇలాంటివి అయితే కొన్ని అయితే చెప్పారన్నమాట. అవి అయితే తినట్లేదండి. నేనైతే తర్వాత నాకు థైరాయిడ్ గురించి తెలియక యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ చూస్తున్నాను ఎంత జాగ్రత్తగా ఉండాలనేసి. మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు లావైనా అయిపోతారంట, సన్నంగానే అయిపోతారంట. నేనైతే వెయిట్ పెరిగిపోతున్నాను. సన్నంగా అయినా బాగుండేమో, లావ్ అయిపోతుంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అంతేనండి. నాకు అప్పుడు థైరాయిడ్ లేదనుకుంటున్నాను, అంతే. నాకు ఎయిర్ ఫాల్ అసలు లేదండి, నిజంగా ఇంకా ఎక్కువే వచ్చింది. ఎయిర్ ఫాల్ అస్సలు లేదు, కానీ వెయిట్ మాత్రం చాలా పెరిగిపోయాను. నేను పెళ్ళికి ముందు ఎంత ఉన్నానంటే 57 ఉన్నానండి. నాకు వెంటనే ఇంకా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా అక్కడ నుంచి పెరుగుతా
నా డెలివరీ టయానికి కరెక్ట్గా 84 కేజెస్కి అయితే వచ్చేసాను. 57 నుంచి 84 కేజెస్కి అయితే వచ్చేసాను. అసలు ఎంతలా ఉన్నానంటే నేను చూసుకోలేకపోయాను, అంతలా ఉన్నాను. ఈసారి కూడా ఏమీ తినకపోయినా కూడా వెయిట్ అయితే పెరిగిపోతున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను వీడియోలో థైరాయిడ్ గురించి మొత్తం చెప్పేశాను కానీ అసలు ఏం చేస్తున్నాను అనేది చెప్పట్లేదు. నిన్న వీడియోలో వచ్చేసి ఇంకా పెసలు అయితే నానబెట్టుకున్నాను కదండి, మొలకలు అయితే తిన్నాను. ఇంక ఈరోజు ఎందుకులే అనేసి ఇంకా అమ్మ ఇడ్లీలు అయితే వేసింది. ఇడ్లీలు తినేసి ఫస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని 1 గంట తర్వాత వాటర్ తాగి, నిన్నైతే బార్లీ నీళ్ళు తాగాను కాబట్టి ఈరోజైతే మామూలు హాట్ వాటర్ అయితే తాగేసాను. 1 లోటా నిండా తాగేసాం. ఇంకో అరగంట తర్వాత ఈ బాదము, వాల్నట్స్, ఇంకా కిస్మిస్ అండ్ అవన్నీ కూడా తినేసాను. తినేసాక తర్వాత ఇంకా అప్పుడైతే ఇడ్లీలు అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పంపర్ బన్స్కాయ. మా నాన్నగారు అయితే నిన్న మునగాకు తెచ్చారని చెప్పాను కదండి ముందు వీడియోలో, దాంతోపాటు తెచ్చారు. అంత అవ్వలేదు, నాకైతే అంత నచ్చలేదు. మా అమ్మాయి అయితే వలుతవ్వలేదా అనేసి నన్ను అయితే తినేసింది అట్టుకుని. వలిచేసి అయితే ఇచ్చేసాను. తింటాను తీసేసి ఒకటి అయితే ఇచ్చానమాట. అసలు నాకు నచ్చలేదు, నీళ్ళు పట్టలేదు, అంత అవ్వలేదు, ఇంకా అవ్వాలది. ఇంకా ఇచ్చేసి నేనైతే ఈరోజైతే కూర వచ్చేసి నిన్న మునగాకు అయితే తీసుకొచ్చారు కదండి, అదైతే ఫ్రై పెట్టి వంకాయ టమాటా కలబెట్టి తాళం పెడతాను. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం, తినాలనిపిస్తుంది అన్నమాట. వంకాయలు అయితే సగం మట్టికి కుళ్ళైపోయినాయి. ఇంకా మంచిగా అన్నీ కోసేస్తున్నాను, ఇంకా పొయ్యి మీద వండుతాను. ఇంకా మునగాకు ఫ్రై అయితే ఇంకా గ్యాస్ మీదే పెట్టేస్తాను అనమాట. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. నేను అసలు ఫస్టే అడుగుదాం అనుకుంటున్నాను, లైక్ చేయట్లేదు. అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్. కామెంట్ సెక్షన్లో అయిపోయి ఉంటుంది. ఈ 3 చేసి ప్లీజ్ వీడియో అంతా ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని వీడియో పెట్టాక చాలామంది అయితే కామెంట్ చేశారండి, కంగ్రాచులేషన్స్ అనేసి. చాలా థ్యాంక్స్ అండి. ఆ కామెంట్లో ఒక్కోసారి చూసి నేను కొంచెం ఆనందపడతాను, నాకు ఇంతమంది కంగ్రాచులేషన్స్ అని చెప్పారనేసి. మంచిగా ఉండాలి అనేసి అనుకుంటున్నా. ఇంకా రెస్ట్ తీసుకోమంటున్నారు. రెస్ట్ ఎంతసేపు తీసుకుంటే మధ్యాహ్నం నుంచి రెస్టేనండి. ఇంకా పొద్దున్న ఏదో పని చేయకపోతే అలా కూర్చోవాలన్నా కూడా బోర్ కొట్టేస్తుంది. పొద్దున్న అంతా కూడా పని చేసి ఇంకా 12 గంటల నుంచి పని ఏం ఉండదండి. ఇంకా సాయంత్రం దాకా ఏం పని ఉండదు మాకు. ఇంకా టీవీ చూస్తా కూర్చుంటామంతే, ఇంకా ఏం పని చేయము. ఇంకా అందుకే పొద్దున్నే నాకు కొంచెం యాక్టివ్గానే ఉంటున్నాను. కొంచెం బద్ధకం కానీ నీరసం కానీ అలాగ ఫస్ట్ ఉండేది. ఇంకా మగత కింద నిద్ర వచ్చేసేదండి ఎక్కువగా. 1 గంట అలా పడుకునేదాన్ని. ఇంక టిఫిన్ చేసేసిన వెంటనే ఇంకా తర్వాత అంతా బాగానే ఉండేది. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంటున్నాను, చాలా యాక్టివ్గా ఉంటున్నాను. ఇలా ప్రెగ్నెన్సీలో పనులు చేసుకోవడం మంచిదండి, అలా కూర్చుని కన్నా. ఇలాగా కొంచెం బరువు ఎత్తే పనులు అలాంటివి కాకుండా ఇలా సింపుల్గానే ఏవో చిన్న వర్క్లు అయితే చేసుకోవచ్చు. ఇంకా వంకాయలు అయితే కోసేసి నీటిలో అయితే వేస్తాను. నేను ఎలా వండుతాను అనేది చూపిస్తాను. టమాటాలోని పచ్చిమిర్చి దాంట్లో వేసేసుకుంటున్నాను. ముందుగా వేరే వంకాయ ముక్కల్లో నీళ్ళు కోసాను కదండి, అవి వాళ్ళ వేసేసి వేరే దాకా తీసుకుని వాటర్ వేసుకుని వంకాయ ముక్కలు వేసేసి ఇంకా ఆనియన్స్ని పచ్చిమిర్చి అయితే వేసేసి ఒకసారి అయితే తిప్పేసాను. దీంట్లో ఇంకా కారము అలాగే సరిపడా ఉప్పు అయితే వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసి ఉడికించేసుకోవాలి. తగినంత అయితే ఉప్పు వేసేసానండి. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ టమాటా కలబెడితే చాలా ఇష్టం. అప్పుడు అంతగా ఇష్టం లేకపోయింది కానీ ఇప్పుడైతే నాకైతే తినాలనిపిస్తుంది. ఇంకా వండుకుంటున్నాను. మొన్న ఒకసారి అయితే వండానండి, అప్పుడైతే వీడియో తీయలేదు. పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఉడికించేసుకోవాలన్నమాట. ఎంతవరకు ఉడికించాలంటే వంకాయ ముక్క మెత్తగా అయిపోవాలి, అప్పుడే అంతవరకు ఉడికించేసుకోవాలి. తర్వాత మనం దాంట్లో టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. వంకాయ అయితే చూసాక ఇంకా మెత్తగా అయిపోయింది. బాగా మెత్తగా అయిపోయాక ఇంకా దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది కూడా ఉడికిపోయాక చింతపండు కొనంత తీసుకోవాలండి. పుల్లగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఎండ్రీలు వేసుకున్నా బాగుంటుంది కానీ ఇంకేయలేదులేండి. ఇంకా వంకాయ టమాటా కలబెడుతున్నాను. పొయ్యి అయితే అస్సలు మండట్లేదు. ఇంకా తాలింపు ఎలాగైనా గ్యాస్ మీద పెట్టేద్దాంలే అనేసి కూర ఉడికించేసాను అనమాట. ఇంకా చింతపండు కూడా నానబెట్టేసాను. ఇంకా చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. ఒక్కోసారి పొయ్యి అస్సలు మండదండి, చాలా కష్టం పొయ్యితోని. నాకు చిరాకు వచ్చేసింది. ఇంకా చాలాసేపు కూర్చుని ఏదోలా అనిపించింది. ఇంకా అందుకే తాలింపు ఇంకా గ్యాస్ మీద పెడదాం అనేసి ఇంకా కూర ఉడిపోయేదాకా చూస్తున్నాను అనమాట.
మీరు ఎంతవరకు చూసారు ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయొచ్చు కదా, కామెంట్ చాలామంది చేయట్లేదు. నేను అంతలోకి ఏం చేస్తున్నానంటే మునగాకి నిన్న అంతా క్లీన్ చేసేసుకున్నాం కదా, దాన్ని అంతా ఇప్పుడు ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకుంటాను అనమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో మునగాకు తినడం చాలా మంచిదండి, బ్లడ్ లేకపోయినా బ్లడ్ పుడుతుంది. మాకైతే మునగాకు చెట్లు అస్సలు లేవు, ఆ చెట్టు ఉంటే రోజు వండేసుకుందును, నాకు అంత ఇష్టము మునగాకు కారపొడి అన్న ఒకసారి అయితే చేశానండి. కానీ ఇక్కడైతే ఉండట్లేదు, లంకల్లోకి వెళ్ళాలి. ఇంకా మా నాన్న అయితే ఏదోలాగా తెచ్చారు, కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ఆషాఢం వస్తుంది, ఆషాఢం అయితే వచ్చేసింది కదండి, ఆషాఢంలో ఖచ్చితంగా 3 సార్లు అయితే వండుకోవాలి. ములం కూర అని తెలగపిండి వండుకుంటారు, మేము కూడా వండాలి ఎలాగోలాగా సంపాదించి. ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసాను. మునగాకు కూర కూడా ఉడిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కలబెట్టాలి. కలబెట్టడం అంటే ఒక గట్టి తీసుకుని మెత్తగా నలిపేయాలన్నమాట. నేనైతే ఇలాగ అమ్మ అలాగా నలుపుతుంది, నేను కూడా ఇంకా అలాగే నలుపుతున్నాను. మెత్తగా వంకాయ ఇంకా టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోవాలి, పేస్ట్ కాదు కానీ కొంచెం మెత్తగా అయిపోవాలి, బాగుంటుంది కూర. తాలింపులోనే టేస్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు తాలింపు పెడతాను కదా, చూపిస్తాను. తర్వాత ఇది తాలింపు పెట్టేశాక మునగాకు ఫ్రై అయితే చేస్తాను అనమాట. నాకు ప్రెగ్నెన్సీలా అనిపించట్లేదు, ఇంకా మామూలుగా ఎలా ఉన్నాను అలా అనిపిస్తున్నాను. కానీ ఒక్కోసారి అయితే ఎంతో తెలియదు కానీ ఏదో ఒక్కోసారి సడన్గా నీ కళ్ళు తిరగడం అలాగ అనిపిస్తుంది. అప్పుడు మన కూర్చుంటున్నాను అనమాట. కానీ మామూలుగా అయితే బాగానే ఉంటున్నాను, ఇలా ఉండడమే మంచిదిలేండి. కానీ థైరాయిడ్ వల్ల వెయిట్ అయితే పెరిగిపోతున్నాను, చాలా వెయిట్ అంటే పెరిగిపోయానులేండి. మా ఆయన వచ్చేటప్పుడు 60 కేజీలు అయితే ఉన్నాను. ఎలా ముందుగా వెయిట్ తగ్గిపోవాలనేసి అలాగోలాగా ఉన్నాను. కానీ మొన్న ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు 66 ఉన్నాను, 6 కేజీలు పెరిగిపోయాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఎంత అలా ఉన్నా ఈ 9 నెలల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన ఇష్టం, ఇంకా మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనేసి ఇంకా ఇలాగైతే కలబెట్టేశానండి. పైకి కూడా తెచ్చేసాను అనమాట. ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తాను. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కదా, థైరాయిడ్ మీకు కానీ ఒకవేళ ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి నాకైతే కామెంట్ చేయండి. నాకైతే థైరాయిడ్ గురించి ఏమీ తెలియదండి, ఇప్పుడు తెలుసుకుంటున్నాను అనమాట. ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలనేసి. తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మాకైతే కరివేపాకు ఎక్కువే ఉంటుందండి, చెట్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇంకా గోదావరి కూడా రావట్లేదు కాబట్టి ఈ సంవత్సరం బాగానే ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా చెట్లు అయితే వేస్తాము, అది సగం బాగానే మొలుస్తుంది, గోదావరి వచ్చి మొత్తం ముగిపోతుంది, ఇంక మొత్తం మళ్ళీ అయిపోతుంది. దాని ఏరులోంచి మళ్ళీ వస్తుందండి, అలా 2 సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట. తాలింపు అయితే పెట్టేశాను. ఇచ్చేసి మునగాకండి, మునగాకైతే చాలా ఫ్రెష్గా ఉంది. ఇంక ఇదైతే ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను. చాలామంది నేను వీడియోస్లో మామూలుగా చూశాను, దీన్ని కూడా కొంచెం ఉడకబెట్టేసి అప్పుడు ఫ్రై చేసుకుంటున్నారు. నాకెందుకో ఉడకబెడితే అంత ఇష్టం లేదండి, దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి కదా, ఉడకబెడితే నీటిలో వెళ్ళిపోతాయి. ఇంకా మనం ఏం తింటాం, గడ్డిలా తింటాము. ఇంకెందుకనేసి నేనేం ఉడకబెట్టట్లేదు, మామూలుగానే ఎలా ఉన్నా తినేద్దాం అనేసి ఇంకా వేసేస్తున్నాను. ఉడకేస్తే బాగా మగ్గిపోతుంది కానీ దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి అనేసి నేను ఇంక ఇలా వేసేస్తున్నాను. బాగా మగ్గిస్తే ఇంక ఇది కూడా బాగుంటుంది అనేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట. చాలాసేపు టైం పట్టిందండి ఇది మగ్గడానికి, చాలాసేపు మగ్గి ఇంకా మగ్గించాలి. నేనైతే వీడియో తీస్తున్నాను కానీ చాలాసేపు మగ్గించాలి. నేను లాస్ట్లో ఉడికాకైతే వీడియో అయితే తీయలేదండి, మర్చిపోయానమాట. ఇంకా మగ్గాలి. ఇదిగోండి ఏదోలా కొంచెం అయితే మగ్గించాను, ఇంకా మగ్గించేసి అప్పుడైతే కట్టేస్తాను అనమాట. ఇంక ఇది వచ్చేసి తాలింపు అయితే పెట్టేసాను. నాకు ఈ కూర అయితే ఎప్పుడెప్పుడు తింటానా అనిపించింది. ఇంకా చాలా బాగుందండి. దాంట్లో కొద్దిగా ఇంకా పసుపుని ఉప్పు అయితే వేస్తాను అనమాట. వేసేసి ఇంక ఇలా మగ్గించేసాను, అయిపోయిందిలేండి. ఇంకా అలాగే అలా చాలాసేపు మగ్గించేటప్పటికి ఇలా ఎంత టైం పట్టింది నాకు. ఇప్పుడైతే ఇంకా మా అమ్మాయికి తినిపించేసి ఇంకా నేను తినాలి. కరెక్ట్గా తినిపిద్దామని టైంకి ఇంక నాన్నైతే వచ్చేసారండి. ఇంక జాంకాయలు అయితే పట్టుకొచ్చారన్నమాట. ఇంక పెరుగు ప్యాకెట్ అయితే రోజు పెరుగు అయితే వేసుకుంటారు. ఇంకా జాంకాయలు అయితే తెమ్మని చెప్పాను, జాంకాయలు అయితే పట్టుకొచ్చారు. మా అమ్మాయి నేను వీడియో తీస్తుంటే ఇంకా అలాగే చూస్తుంది అనమాట. సీరియల్ చూస్తున్నాము, ఇంకా 12 అయితే అయిపోయింది. ఇంకా సీరియల్ కాడ అయితే కూర్చుంటాం అనమాట. 12 అవుతాయి, ఇంకా 3 దాకా, ఇప్పుడైతే 2:30 దాకా సీరియల్ అయితే చూస్తాము. మా అమ్మాయి చూడండి నేను ఎలా వీడియో తీస్తున్నాను, ఒక్కో జాంకాయ తీసి చూపిస్తుంది. నేను మామూలుగా తీస్తున్నాను.
ఇంకెన్ని జాంకాయలా అని చూపిస్తుంది. ఇంకేదో ఒకటి నాకు నవ్వు వచ్చింది, ఇంకా బాగుంది కదా అనేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక్కొక్కాయ తీస్తుంది. నేను ఎందుకు లెవెల్లో ఇంకా వద్దంటే ఇంకా చూపిస్తుంది అనమాట. తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా ఏంటి అలా చూపిస్తున్నావు అని నవ్వుకుంటున్నారు అనమాట. పెరుగు కూడా చూపిస్తారు చూడండి ఇప్పుడు. ఇంకా అందరం కూడా సీన్ అయితే మర్చిపోలేదండి. అసలు మొత్తం కూడా వీడియోలో అయితే చూపించేస్తుంది. నా తర్వాత యూట్యూబర్ అయిపోతుంది. ఇంకా పెరిగి కూడా తెచ్చారు. ఇంకా అయ్యేందుకులే అంటే ఇంకా అవి కూడా చూపిస్తుంది. అస్సలు మా అమ్మాయి దగ్గర వేషాలు మామూలుగా ఉండదు. ఇంకా వాళ్ళ డాడీ టైపే ఇంకా సేమ్. తర్వాత ఇంకా మా అమ్మాయికి పెట్టాను, నేను తినిపిస్తాను అన్నాను. వద్దు నాకు కూడా పెట్టనేసి అంటే ఇంకా మునగాకైతే వేసానండి. కూర్చో అంటే కూర్చుంటుందన్నమాట. కలిపేసి ఏమన్నా అంటే వద్దు నేను కలుపుకుంటానని చెప్పింది. సరే అయితే తిని మరి అంటే అలా నేను తినిపిస్తే తింటుందండి. ఒక్కోసారి మంచిగానే తింటుంది కానీ ఒక ముద్ద పెట్టుకుని వదిలేస్తుంది ఆపిల్ల తింటేనే. అందుకే నేను తినిపిస్తాను. వద్దంటుంది కదా అనేసి ఇంకా తింటుందిలే అనేసి నేను తింటున్నమాట. ఎంత యాక్షన్ చేస్తుందో చూడండి, నవ్వు వచ్చుతుంది నాకు వాయిస్ వస్తుంటే. ఇంకా మంచిగా అయితే వంకాయ టమాటా కాలబెట్టి అది కొద్దిగా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. మునగాకు కూర ఎక్కువ వేసుకున్నానండి. తర్వాత నేను ముందు వీడియోకి వాయిస్ ఇస్తుంటే ఆ అత్త వచ్చేసి నేను ప్రెగ్నెంట్ అనేసి వాళ్ళ చెట్టిన జాంకాయలు అయితే పట్టుకొచ్చి ఇచ్చిందన్నమాట. మా డాక్రా లీడర్ ప్రెసిడెంట్, నేను సెకండ్ లీడర్ అండి. ఇంకా జాంకాయలు అయితే పట్టుకొచ్చి ఇచ్చింది. చాలా పెద్దగా ఉన్నాయండి. మంచిగా అయిపోయినాయి కాయలన్నీ కూడా. కొంచెం చిన్నగా తర్వాత రోజు కూడా ఇంకా పెద్దగా ఉన్నాయని 2 కాయలు అయితే పట్టుకొచ్చిందన్నమాట. ఒక కాయ అయితే బాగా ముగ్గిపోయిందండి. ఇది నేను అప్పుడప్పుడే తినేసాను వాయిస్ ఇస్తుంటే. ఇంకా సాయంత్రం ఏమో నేను పల్లీలు అయితే తెచ్చుకున్నాను కదండి, అవి అయితే అయిపోయినాయి. మొన్న చెల్లి గుడికి వెళ్తే మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. అవి అయితే ఇంకా రోజు కూడా స్నాక్స్ కింద ఇంకా కొన్ని ఒక అరగంట సేపు నానబెట్టమాట. ఈరోజు అయితే ఎక్కువే నానబెట్టాను. అంటే చెల్లి అయితే ఉంది కదా, వాళ్ళైనా తీసుకుంటారు అనేసి ఇంక ఎక్కువే నానబెట్టాను. కానీ నా ఒక్కదానికైతే ఇంకా కొంచెం తక్కువే నానబెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టేసి కుక్కర్లో వేసేస్తున్నానండి. కుక్కరు మూత ఊడిపోయింది, అది బిగించాలన్నమాట. అమ్మంది పొయ్యి మీద వేసి నేను మంట పెడతానులే అనేసి అన్నదని ఇంకా నానబెట్టినవన్నీ తీసేసి ఒక దాంట్లో వేసేసి దాంట్లో సాల్ట్ అయితే వేసేసుకుంటాను. చాలా బాగుంటున్నాయండి. ఇంకా బయట ఫుడ్ అలాంటివి ఏమీ తినకూడదు కూడా ఈ టైంలో. ఇంక ఇవి అయితే చాలా మంచిది. ఈ పల్లీలు అయితేనే ఉడకబెట్టుకుని తింటే నిజంగా చాలా బాగున్నాయి. తంపడికాయలు తింటాము, అయ్యే టేస్ట్ వస్తున్నాయి అన్నమాట. అమ్మ అయితే పొయ్యి మీద అయితే ఉడకబెట్టేసింది. ఇలాగైతే ఉడకబెట్టేసిందండి. దాంట్లో పంచగింజలు ఉంటే అవి కూడా వేసిందన్నమాట, ఉడుకుతాయి అనేసి. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా నేనైతే కూరగిన్నెలా వేసేస్తున్నాను. చాలా బాగుంటున్నాయి. దీన్ని నూనె వేసి ఇక ఉప్పు కారం కింద వేసుకోవచ్చు. నాకు అంత అలాగే ఎందుకు అనేసి ఇలాగే బాగుంటుంది కదా అనేసి ఇలాగే తింటున్నాను అనమాట. సాయంత్రానికి అయితే బీరకాయ ఎగురైతే వండాను. ఇంకా గుడ్లు వేసేసి చాలా బాగుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.